ప్రైజ్ ద లార్డ్. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాము. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించెను. ఇక్కడ సందర్భంను మనం చూసినట్లయితే ఎవరితో మాట్లాడుచున్నారు? మోషే దేవుని యొక్క మాటలను ఇశ్రాయేలు ప్రజలతో తెలియజేస్తున్నాడు. ఇక్కడ నిన్ను అణచి అనే మాటను చూస్తున్నాం. ఇది ఏకవచనం కాదు. నిన్ను అంటే ఇక్కడ ఇశ్రాయేలు సర్వ సమాజమునకు ఇది వర్తిస్తుంది. దేవుడు ఇశ్రాయేలీలకు నేర్పవలసినటువంటి పాఠాలను నేర్పిస్తున్నాడు. దానిలో మొదటిగా వారికి తగ్గింపును నేర్పిస్తున్నాడు. అణచి అనే మాటను చూస్తున్నాము. తగ్గింపును నేర్పిస్తున్నాడు, వినయమును నేర్పిస్తున్నాడు. అలానే దేవుని ఎదుట వారు ఏ రీతిగా లోబడవలనో వారికి నేర్పిస్తున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు అంటే, నీకు ఆకలి కలుగజేసి దేవుడు వారిని అణిచివేశాడు. రెండవది ఆకలి కూడా ఆయనే కలుగజేశాడు. కొంతమంది ప్రేమ కోసం ఆకలి ఉంటారు, కొంతమంది డబ్బు కోసం ఆకలి ఉంటారు, కొంతమంది హోదా కోసం ఆకలి ఉంటారు, ఇంకొంతమంది నాయకత్వం కోసం లీడర్షిప్ దాని కొరకు ఆకలి కొని ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆకలి కొని ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ కోరికలు తీర్చబడాలని ఆకలి కొని ఉంటారు. అది వ్యక్తులను బట్టి, వారికి ఉన్నటువంటి అంబిషన్స్ని బట్టి ఆ ఆకలి అనేది ఉంటుంది. ఇక్కడ మరి ఆకలిని ఆయన తీర్చగలడు అన్నప్పుడు దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించి ఆయన ఎదుట మనము తగ్గించుకొని ఆయన పైన మనం ఆధారపడినప్పుడు మనకు ఉన్నటువంటి ఆకలిని దేవుడు తీర్చగలడు. ఆకలితోనే కాకుండా రొట్టె ద్వారా కూడా నేర్చుకోవాలని దేవుడు వారికి బోధిస్తున్నాడు. ఒకటి, వారికి తగ్గింపును నేర్పిస్తున్నాడు, వినయమును నేర్పిస్తున్నాడు. రెండవది, వారికి మరి ఆకలిని కూడా కలుగజేశాడు. అంటే దేవుని పైన వాళ్ళు సంపూర్ణంగా ఆధారపడాలి. వాళ్ళు సొంత సామర్థ్యాలను బట్టి, వారికి ఉన్నటువంటి సొంత శక్తిని బట్టి, వారు చేసే సొంత పనులను బట్టి వారు జీవించకూడదు. కానీ వారు రొట్టె కొరకు దేవుని పైన ఆధారపడాలి. వారి ఆకలి తీర్చబట్టకు, వారి ఆకలి తీర్చుకొంటకు వారు దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడాలని దేవుడు వారికి నేర్పిస్తున్నాడు. మరి ఆకలితోనే నేర్పించకుండా రొట్టె ద్వారా కూడా వారు నేర్చుకోవాలని. అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు మనకున్నటువంటి లిమిటెడ్ రీసోర్సెస్ లేదా పరిమితమైనటువంటి వనరుల ద్వారా మాత్రమే మనతో మాట్లాడతాడు అనుకుంటాం. కానీ వాటితో మాత్రమే కాదు, మన సమృద్ధిలో దేవుడు మనతో మాట్లాడతాడు. మన సంతోషం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మన సంతృప్తి ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. మన ప్రతి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడతాడు. కానీ మనం చేయవలసింది ఏమిటి అంటే, మనము ఆయన స్వరాన్ని స్పష్టంగా వినాలి. దేవుడు ఏం మాట్లాడుచున్నారో ఆయన యొక్క చిత్తాన్ని మనము గ్రహించగలగాలి. ఈ యొక్క సమయంలో మరి మనము ఏ రీతిగా అయితే రొట్టె వలన మనం జీవిస్తున్నాము అనుదిన జీవితంలో, రొట్టె మనకు చాలా అవసరం. రొట్టె లేకుండా మనం బ్రతకలేము, అనగా ఆహారం లేకుండా మనం బ్రతకలేము. రొట్టె మనం జీవించటానికి దోహదపడుతుంది. రొట్టె మనకు బలాన్ని ఇస్తుంది. రొట్టె మనకు శక్తిని ఇస్తుంది. రొట్టె మనకు ఎదుగుదలను ఇస్తున్నది. అదే ప్రకారంగా రొట్టె భుజించుట ద్వారా ఇన్ని ఎలా పొందుకుంటున్నామో భౌతికంగా మనము ఎదగడానికి, జీవించడానికి, మన పనులు కొనసాగించడానికి, అదే ప్రకారంగా దేవుని వాక్యం, రొట్టె అనేటువంటి దేవుని వాక్యం. ఎందుకంటే ఇక్కడ ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన, అనగా దేవుని వాక్యం వలన, కేవలము భౌతికపరమైనటువంటి రొట్టె మన శరీరాభివృద్ధికి ఎలా సహాయపడుతున్నదో అదే ప్రకారంగా దేవుని మాట అనగా దేవుని వాక్యం కూడా మన అంతరంగ పురుషుడు మరి బలపరచబడటం కూడా
ఎంతో దోహదపడుతున్నది. అనగా దేవుని వాక్యము మనం జీవించటానికి సహాయపడుతున్నది. దేవుని వాక్యము మనం బలపరచడానికి సహాయం చేస్తున్నది. దేవుని వాక్యము వలన మనకు శక్తి కలుగుతున్నది. దేవుని వాక్యం వలన మనము ఆత్మీయతలో మనం ఎదుగుచున్నాము. మరి యేసు ప్రభువుల వారు కూడా ఈ భూమి మీద జీవించి ఉన్నప్పుడు అపవాది ఆయనను వచ్చి మరి ఆయన యుద్ధకు వచ్చి ఆయనను శోధించింది ఈ యొక్క మాట ద్వారానే, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చమని. అంటే యేసు ప్రభువుల వారు ఏమన్నారు? మానవుడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుననుంది. అనగా దేవుని యొక్క వాక్యము మనల్ని జీవింపజేస్తుంది. దేవుని యొక్క వాక్యము మనకు బలాన్ని ఇస్తున్నది. దేవుని యొక్క వాక్యము మనల్ని శక్తిమంతులుగా చేస్తున్నది. దేవుని యొక్క వాక్యము మనం ఎదుగుటలో సహాయం చేస్తున్నది. కాబట్టి ఈ ఒక ఉదయకాల సమయంలో మనము దేని కొరకు ఆకలి కొని ఉన్నాము? భౌతికపరమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి మరి వాటి కొరకు మనము ఆకలి కొని ఉన్నామా? లేదా ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఆకలి కొని ఉన్నామా? దేవుడు ఈ లోక సంబంధంగా మన యొక్క శరీర మరి ఆ యొక్క ఆకలిని ఆయన తీర్చగలడు. అలానే మనం కూడా ఆత్మ సంబంధమైన ఆకలిని కూడా కలిగి ఉన్నప్పుడు దేవుడి యొక్క వాక్యం ద్వారా మనము ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు వాటిని కూడా దేవుడు మనకు తీర్చగలడు. మరి అనుదినము మనము ఆకలి తీర్చబడాలి అంటే ఆహారం మన ముందే ఉన్నది, దేవుడి వాక్యము. సో అనుదినము మనం చదవాలి, ధ్యానించాలి, పఠించాలి, అధ్యయనం చేయాలి. మరి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ ఎదుటికి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, నీ వాక్యమును మేము అనుదినము చదువుటకు, ధ్యానించుటకు, అధ్యయనం చేయుటకు, పఠించుటకు నీ కృపను చూపండి. మేము మరి శరీర ఆహారం ఇలా భుజిస్తున్నాము, అంతరంగంలో కూడా తండ్రి మేము బలపరచబడటకు, శక్తిని పొందుకుంటకు, ఆత్మీయతలో ఎదుగుటకు నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.